వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఈవో సిడిపిఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాల లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు ఉన్నారో వారికి గుడ్ న్యూస్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవో సిడిపిఓ నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఆ డీటెయిల్స్ని నేను ఈ వీడియో ద్వారా అందిస్తాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. సో మీకు ఈవో సిడిపిఓకి సంబంధించిన మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2013 తర్వాత సిడిపిఓ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాలేదు. ఈ ఈవో అలాగే సిడిపిఓకి సంబంధించి 2025లో నోటిఫికేషన్ అనేది జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో రాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 243 ఉద్యోగాలకి సంబంధించి ఈవో సిడిపిఓ రిలేటెడ్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అనేది ఇచ్చేందుకోసం గత ప్రభుత్వమే ఆర్థిక శాఖ ఆమోదం అనేది తెలపడం జరిగింది. ఫినాన్షియల్ అప్రూవల్ ఇచ్చారు. అయితే దీని తర్వాత ఈ ఈవో సిడిపిఓకి సంబంధించినటువంటి ఉద్యోగులని భర్తీ చేసేటువంటి ప్రక్రియను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ బోర్డుకి అప్పగించడం జరిగింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ చాలామంది అభ్యర్థులు కోర్టులో కేసు వేయడం జరిగింది. సో ఏపీపీఎస్సి ద్వారానే ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి, ఉద్యోగాలని భర్తీ చేయాలి అని చెప్పేసి. సో ఇలా నిరుద్యోగులకి సంబంధించినటువంటి డిమాండ్ని బేస్ చేసుకొని మెడికల్ బోర్డు నుంచి కాకుండా ఏపీపీఎస్సి నుంచే నోటిఫికేషన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిశీలించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనకున్నటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఈవో సిడిపిఓ 2025 నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో రాబోతా ఉంది. సో దీనికోసం మీరు ప్రీవియస్కి సంబంధించినటువంటి సిలబస్ని బేస్ చేసుకుని ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని మొదలు పెట్టండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చినాక మీరు రివిజన్లో ఉండాలి. సో పోటీ అనేది కూడా చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఎందుకు అని అంటే గత కొన్నేళ్ళుగా నోటిఫికేషన్ అనేది లేదు. ముఖ్యంగా సిడిపిఓకి సంబంధించి గత 10-12 ఏళ్ల నుంచి కూడా నోటిఫికేషన్ అనేది రాలేదు. ఈ ఇయర్ రాబోతా ఉంది. సుమారు 100 నుంచి 120 పోస్టుల పైన ఈ సిడిపిఓకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేవి భర్తీ చేయబోతా ఉన్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ప్రిపరేషన్లో ఉన్నట్లయితే, వెంటనే ప్రిపరేషన్ని ప్రారంభించినట్లయితే 100% మీకు మంచి జరుగుతుంది. సో దీనికోసం మీరు ఏం ఆలోచించకుండా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. మీ సొంతంగా అయినా పర్లేదు, దెన్ మీకు కావాలి అని అనుకుంటే కోచింగ్ అయినా పర్లేదు, కానీ ప్రిపరేషన్లో ఉండండి. ఇక ఐకాన్ ఇండియా ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి ఈవో సిడిపిఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కోసం కొత్తగా బ్యాచెస్ని ప్రారంభిస్తూ ఉంది, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో. దీనికి సంబంధించి మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ కావచ్చు. మీరు ప్రిపరేషన్ని ప్రారంభించి మీ ప్రిపరేషన్లో మీరు ఎంత చురుగ్గా ఉంటే అంత బెటర్మెంట్ అనేది మీకు మీ ఉద్యోగం కోసం ఉంటుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ప్రిపరేషన్లో ముందుకు వెళ్ళండి. ఇక నెక్స్ట్ మనకి జూలై లేదా ఆగస్టులో నోటిఫికేషన్ రానుంది కాబట్టి నోటిఫికేషన్ వన్స్ వెలువడిన తర్వాత మనకి 45 రోజుల నుంచి 90 రోజుల కాల సమయాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ బిట్వీన్ టైంలో అంటే మనకి 45 రోజుల నుంచి 90 రోజుల మధ్యన ప్రిపేర్ అవ్వడం అనేది టఫ్గా ఉంటుంది, కష్టతరంగా ఉంటుంది. సో కాబట్టి మనకి సిలబస్ కూడా లెంతీగా ఉంటుంది. ఇటు జనరల్ స్టడీస్ చదవాలి, అలాగే కోర్ సబ్జెక్ట్స్ చదవాలి. సో ఇలా జనరల్ స్టడీస్, కోర్ సబ్జెక్ట్స్ని చదవాలి అని అంటే మీకు ఎక్కువ సమయం కావాలి. మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీకు ఎక్కువ సమయం ఉన్నట్లే. సో మీకు ఇలాంటి సమాచారానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. దీనికోసం నేను క్రింద ఒక వాట్సాప్ గ్రూప్ని ఇస్తూ ఉన్నాను. వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ని ఇస్తూ ఉన్నాను. ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వండి. దీని ద్వారా కూడా మీరు ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ అండ్ ఇంకా ఇతర క్వైరీస్ ఉంటే మీరు క్రింద ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి వివరాలను కూడా తెలుసుకోవచ్చు. సో విష్ ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్లో ఉండండి, మీకు 100% మంచి జరుగుతుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.